ఆరోగ్యానికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆరోగ్య సూత్రాలు. సో ఓకే. ఈరోజు మిరియాల గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మిరియాలు అందరికీ తెలుసు, కానీ మిరియాల యొక్క విశిష్టత ఎవరికి తెలియదు. మిరియాలు మన జీవితంలో, మనకు ఆహారంలో ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. సో జనరల్గా మిరియాలు అనగానే మనం ఏం చేస్తున్నాం, నార్మల్గా ఇంట్లో ఉండే మిరియాలు వాడుతున్నాం. అది విషంతో సమానం. గుర్తుపెట్టుకోండి, మనం షాప్ నుంచి ఏదైతే మిరియాలు తెచ్చుకొని మనం ఒక బాటిల్లో పోసుకొని మనం ఇంట్లో వాడుతున్నామో, వెనకాల ఈ కారాలు ఇవన్నీ లేమండి. ఒకటే తెలుసు అందరికీ, మిరియాలు తప్పితే ఇంక వేరే ఏం తెలియదు. మన జీవన విధానంలో ఎన్నో మార్పులు, ఎన్నో ఇదైనాయి కాబట్టి ఇప్పుడు ఈ మిర్చి కానీ ఇవన్నీ వచ్చినాయి. కానీ వెనకటి రోజుల్లో, పురాతన కాలంలో మిరియాలను విరిగా వాడేవాళ్ళు వంటలో, ఆయుర్వేదంలో కానీ వంటింట్లో కానీ. ఈ మిరియాలను శుద్ధి చేసుకునే విధానం నేర్పుకున్నా. ఆ శుద్ధి చేసుకున్నాక అది అమృతంతో సమానం. రీసెంట్గా కరోనా వేరియంట్ వచ్చింది కదా మన ఈ మధ్య. మన సెషన్లో కూడా ఒకసారి నేను ఇట్లా కరోనాకి ఎఫెక్ట్ అయ్యా అంటే నేను అది సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాడారు, వితిన్ 2-3 డేస్లో బయటకు వచ్చేసారు రాధాకృష్ణ గారు. అయితే ఈ మిరియాలని మనం వంటల్లో ఎలా వాడుకోవాలి, ఎలా శుద్ధి చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు లాస్ట్ సెషన్లో కూడా చెప్పాము, ఇది సెకండ్ బ్యాచ్లో. సున్నపు గడ్డ ఉంటుంది కదా, సున్నపు గడ్డ ఐడియా ఉంది అందరికీ? మిరియాలు అనేది 1000 పవర్ టాబ్లెట్ ఉంటుంది కదా, దానికన్నా ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ అండి, న్యాచురల్ ఫుడ్. సో ప్రతి సున్నపు వంటలో గడ్డ. మనం వేసుకోవాలి. సున్నపు గడ్డమ్మ, సున్నం, సున్నం ఉంది కదా, సున్నం. అవును సార్. సున్నపు గడ్డలు ఉంటాయి కదా, ఆ, ఆ సున్నపు గడ్డ అవును. తీసుకొని వాటిలో నీళ్లు పోయాలి. అంటే ఫర్ సపోజ్ ఒక ఆ, 1/2 kg గడ్డ తెచ్చామనుకోండి, దానిలో ఆ, 2 లీటర్స్ వాటర్ పోయాలి. వాటర్ ఆ, ఓకే. వాటర్ పోసాక సున్నపు గడ్డ అంతా డిజాల్వ్ అయిపోద్ది. అంటే అది మామూలుగా లిక్విడ్గా అయిపోయి అడుగున పేరుకుపోద్ది సున్నం. ఆ, పైన వాటర్ ఓకే. వస్తాయి కదా, పైన అవును. వాటర్, ఆ వచ్చిన ఆ, వాటర్ని బయటికి తీసి మనం మిరియాలు దానిలో వేయాలి. ఓకే. ఆహా. మిరియాలు దానిలో వేసి కరెక్ట్గా 5 అవర్స్ నానబెట్టాలి. 5 అవర్స్ ఎక్కువ మళ్ళీ నానబెట్టకూడదు. ఆ, ఆ 5 అవర్స్ నానబెట్టి ఆ మిరియాలను మళ్ళీ ఆ నీటిలో నుంచి బయటికి తీయాలి. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ ఏదేదో చేయొద్దు. అది ఇంకోటి అవుతుంది. సున్నపు గడ్డ. మిరియాలు శుద్ధి సున్నపు గడ్డ చేసుకునే అంటే విధానంలో ఎలాంటిది సార్? సున్నపు గడ్డ అంటే అది వినండి ఇప్పుడు అమ్మా, ఎట్లాంటి నేను సున్నం? ఫస్ట్ చెప్పేది ఉమ్, వినండి, డౌట్ తర్వాత అడగండి. సున్నపు ఉమ్, గడ్డలు ఉన్నాయి. సున్నపు గడ్డ అంటే మనకు పచారీ షాపుల్లో కానీ ఎక్కడైనా ఇస్తారు. అమ్ముతారు. ఓకే. ఢిల్లీలో కూడా కొద్దిగా వేసుకుంటాం అది, తమలపాకులో. ఇప్పుడు వెయిట్ ఆహా, లేదు అదా. కానీ. ఆ, అలాంటి సున్నపు ఆ, గడ్డలు ఉంటాయి. ఒరిజినల్ సున్నపు గడ్డలు కడపలో దొరుకుతాయి. సున్నపు ఉహు, గడ్డను ఒక 1/2 kg సున్నపు గడ్డ తెచ్చుకొని ఉమ్, దానిలో ఒక 1/4 kg వాటర్ పోసి 2 లీటర్లు నీళ్లు పోసి, నీళ్లు ఉమ్, పోయాక పోసాక నానినాక అది లోపలికి వెళ్ళిపోద్ది అడుక్కి, సున్నం అంతా. ఆ, ఆ పైన ఆహా, లేయర్లో వాటర్ వస్తాయి కదా, వాటిని పక్కకి తీసేసి దానిలో మనం ఓకే. ఒక 1/4 kgనో 1/2 kgనో మిరియాలు వేయాలి, మన ఇష్టం అది. ఉమ్, దాన్ని 5 గంటలు నానబెట్టాలి. 5 గంటలే, తక్కువైన పర్లే, ఎక్కువ నానబెట్టకూడదు. పెట్టిన ఓకే. బయటికి తీసి ఒక 1 అవర్ నీడలో ఆరబెట్టాలి. ఎండలో కొద్దిసేపు అట్లా ఉంచి తర్వాత ఉమ్, నీడలో ఆరబెట్టాలి ఒక 1 అవర్. ఓకే. ఉమ్. ఆ మేడం మిరియాలని మీరు మనం తర్వాత అనండి మేడం. అంటుంటే మాకు అది వినిపించట్లేదు. ఉమ్. అలా మనం ఆరబెట్టినాక వాటిని తీసుకొచ్చి పౌడర్ చేసుకొని ఒక గాజు సీసాలో పోసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, మీరు ఇళ్లలో వాడితే జాడీలు వాడండి, లేదంటే గాజు గ్లాసులు వాడండి. అంతేగాని ప్లాస్టిక్ బాటిల్స్లో ఏది స్టోర్ చేయొద్దు. ఒక్కసారి కనుక గాజు గ్లాసులో ఆ పౌడర్ స్టోర్ చేస్తే 35 ఇయర్స్ ఉంటుందండి లైఫ్ టైం. దాన్ని 35 సంవత్సరాలు ఉంటుంది. సో దీన్ని మనం ప్రతిరోజు మనం వాడే కూరల్లో కానీ వంటల్లో కానీ అన్నిట్లో వాడుకోవచ్చు. మిరియాల కషాయం తాగొచ్చు. ఇది మన శరీరానికి యాంటీబయాటిక్, అద్భుతమైన యాంటీబయాటిక్. మీకు 2000 పవర్ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా పనిచేయదు. ఇది న్యాచురల్. ఎటువంటిదైనా మన శరీరంలోంచి పోవాల్సిందే. కఫ్ కానీ ఈ ఫ్లమ్ వస్తూ ఉంటుంది, అన్నీ పోతాయి. దీంతో పాటు కొంతమంది లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అంటే పొద్దున్న లేగిస్తే ఈ ముక్కులు కారటాలు ఇవన్నీ ఉంటాయి కదా సహజంగా, బ్రాంకైటిస్, శ్వాసకోశ వ్యాధులు. వీళ్ళేం చేయాలంటే అడ్డసార అని ఒక మొక్క ఉంటుంది, అడ్డసార. మీకు నెట్లోకి వెళ్తే అడ్డసారం అంటే, వెంకటరత్నం గారు మ్యూట్ చేసుకోండి. అడ్డసార పౌడర్ అని దొరికింది ఆయుర్వేద షాప్లో, బైద్యనాథ్లో మంచి క్వాలిటీ ఉంటుంది. ఈ అడ్డసారం అనే పౌడర్ తెచ్చుకొని ఒక 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 స్పూను
అడ్డసారం పౌడరు, 1 స్పూను మిరియాల పొడి, 250 గ్రాములు నీళ్లు తీసుకొని దాన్ని 100 గ్రాములు వచ్చేదాకా వాటర్ మనం మరగబెట్టాలి. మరగబెట్టి దాన్ని కనుక తీసుకుంటే ఎటువంటి కరోనా కూడా మీ దగ్గరికి రాదండి. ఇది నేను చెప్పే విషయం కాదు. ఎన్నో సంవత్సరాలు అడవుల్లో తిరిగి అడవులంట్లో రీసెర్చ్ చేసి శివస్వామి గారని ఇంతకుముందు మన పిఎంసికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చాలా ఫేమస్. ఆయన ఇచ్చిన చిట్కా. కాబట్టి కషాయం తాగేవాళ్ళు కషాయం తాగండి. ఆ మొక్క పేరు అడ్డసారం. అడ్డసారం పౌడర్ దొరికిద్ది. ఓకేనా? సో అలా చేస్తే కనుక ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పోతాయి. ఓకేనా? ప్లస్ హెల్త్కి కూడా మంచిది మిరియాలు. సో అందుకని ఈ కారాలు ఇవన్నీ తగ్గించి ఇంట్లో, అందుకని మనం వంటిల్లే వైద్యశాల అంటే ఇవన్నీ పాటిస్తే వంటిల్లు వైద్యశాల అయింది. సో మిరియాలు అనేది అంత ప్రత్యేకమైంది. తర్వాత ఈరోజు కొన్ని కషాయాల గురించి తెలుసుకుందాం. ఏ కషాయం దేనికి ఉపయోగపడుతుంది అనేది. ఫస్ట్ రావి కషాయం రాసుకోండి. నేను చిన్నగా చెప్తా. టైం లేని వాళ్ళు మాకు టైం లేదు ఇంకా చాలా పనులు ఉన్నాయని లెఫ్ట్ అయిపోయింది, నో ప్రాబ్లం. మిగతా వాళ్ళు జాగ్రత్తగా వినండి. రావి ఆకు కషాయం. ఇది పిల్లలకు మాటలు రావడానికి ఉపయోగపడుతుంది. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, సరిగ్గా నెత్తిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి రావి కషాయం తాగటం వల్ల రావి ఆకులు 4 తీసుకొని, ప్రతిదీ ప్రకృతిలోనే ఉందండి, బయట ఏం లేదు. న్యాచురల్గా వచ్చే వాటిని మనం కనుక యూటిలైజ్ చేసుకోవటం తెలిస్తే జీవితం అంతా ఆనందమే. రావి కషాయాన్ని మనం 2-3 ఆకులు లేతవి తీసుకొని వాటర్లో పోసి వాటిని బాగా మరగబెట్టి ఆ కషాయం తాగితే పిల్లలకు మాటలు అనేవి, ఆ నత్తి అనేది పోతుంది. తర్వాత ఐరన్ పెరగటానికి, బాడీలో ఐరన్ పెరగటానికి కరివేపాకు ప్లస్ గరిక అంటారు కదా, మనం వినాయక చవితి అప్పుడు తెచ్చుకుంటాం పూజలకి వాటికి. కరివేపాకు గరిక ఆ కషాయం తాగితే మన బాడీలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత రక్తహీనత. చాలా మంది చూడటానికి బాగుంటారు బయట తెల్లగా, బాడీలో మాత్రం రక్తం ఉండదు. అటువంటి వాళ్ళు కరివేపాకు జ్యూస్ రోజు తాగాలి. కరివేపాకు జ్యూస్ తాగటం వల్ల రక్తహీనత కూడా పోతుంది. తర్వాత బాలింతలకు మరి అట్లాగే మాతృమూర్తులు ఉంటారు, కొత్తగా పిల్లల్ని డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈ టిప్పు. బాలింతలకు ఆ మిల్క్ ప్రోడక్ట్ పెరగటానికి కరివేపాకు, సజ్జపాలు, మునగాకు. అసలు మునగాకు మన జీవితంలో ఒక వరం అండి, అమృతంతో సమానం. మునగాకు రెగ్యులర్గా వాడే వాళ్ళకు ఎటువంటి కాల్షియం డిఫెక్ట్ కానీ ఏ రోగాలు కూడా వాళ్ళ దగ్గరికి రావండి. మునగాకుని మనం అన్ని రకాల కూరలు వేసుకోవచ్చు, రసంగా చేసుకొని వేసుకోవచ్చు. మునగాకుని ప్రతి కర్రీలో కూడా మనం దాన్ని వాడొచ్చు మునగాకు. సో బాలింతలకు మిల్క్ ప్రోడక్ట్ అంటే మిల్క్ బిడ్డకు పాలు ఇవ్వటానికి మనకి కరివేపాకు, సజ్జపాలు, మునగాకు జ్యూసు. తర్వాత ఏదైనా జ్వరం వస్తే, ఎటువంటి విష జ్వరమైనా, పారిజాతం ఉంది కదా, పారిజాతం కషాయం తాగాలి జ్వరాలు వచ్చినప్పుడు. 2-3 ఆకులు చక్కగా తెచ్చుకోవటం, వాటిని ఒక వాటర్ బౌల్ క్లీన్ చేసి చక్కగా వాటి కషాయం తాగాలి, పారిజాత కషాయం జ్వరానికి. తర్వాత మలబద్ధకం అంటే చాలామంది డైజెషన్ అవ్వదు, ఎర్లీ మార్నింగ్ రాగానే ఫ్రీ మోషన్ అవ్వదు. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి ఒక 2-3 కొద్దిగా వామ్ వాటర్ తాగేసి వెంటనే జామాకు, తమలపాకు ఏదైనా ఒక కషాయం తాగితే జామాకు తాగాలి. తమలపాకు కషాయం చాలా మంచిది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ పోతాయి తమలపాకుతో. జామాకు, తమలపాకు ఈ 2 కషాయాల్లో ఏదో కషాయం తాగితే మలబద్ధకం అనేది పోద్ది. తర్వాత కాలేయ శుద్ధి, మన లివర్లో మనకు తెలియకుండా ఎన్నో టాక్సిన్స్ ఉన్నాయి. మనం అనుకుంటా అబ్బా నేనెంత ఆరోగ్యంగా ఉన్నానో, నా శరీరం నేను ఎంత సన్నగా ఉన్నానో అని అనుకుంటాం, కానీ మన లోపల ఎంత టాక్సిన్స్ ఉన్నాయంటే మనకు తెలియదు. సో ప్రతిరోజు మనం అవుటర్గా బాడీని ఎలా క్లీన్ చేసుకుంటున్నామో, అవుటర్ బాడీ కన్నా ఇన్నర్ బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు. అది క్లీన్ అవ్వాలంటే ప్రతిరోజు కొత్తిమీర ఉంది కదా, మనం రోజు ఇళ్లలో వాడతాం. కొత్తిమీరని కనుక మనం కషాయం చేసుకుని తాగితే కాలేయం అనేది శుద్ధి అయింది. ప్రతిరోజు మన లివర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన బాడీలో 5 కాంపోనెంట్స్ ఎప్పుడు, ఒకటి లంగ్స్, హార్ట్, లివరు, కిడ్నీస్, ఇవన్నీ కూడా డైలీ చెక్ చేసుకోవాలండి. డైలీ ఫిల్టర్ చేసుకోవాలి, డైలీ క్లీన్ చేసుకోవాలి. అట్లాగే మోషన్ ఫ్రీ. ఈ 5 కనుక మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏ అనారోగ్యం కూడా మన జోలు రాదు.
సో కాలేయ శుద్ధికి అంటే లివర్కి కొత్తిమీర కానుగాకు ఈ రెండు మనం వాడాలి. తర్వాత కండరాల నొప్పులు చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ కొంతమంది బాగా విపరీతంగా కష్టపడి పని చేయటం వల్ల కొంతమంది బాడీకి ఎక్సర్సైజ్ లేక కండరాలని స్ట్రక్ అయిపోతాయి. అటువంటి వాళ్ళకి సదాపాకు అని ఉంటుంది. సో ఆ ఆకు కషాయం తాగటం వల్ల కండరాల నొప్పులన్నీ పోతాయి. తర్వాత మనోస్థైర్యం, మానసిక ప్రశాంతత. ఇప్పుడు ఇది చెప్పంగానే మీరు ధ్యానం మానేసి తమలపాకులు తెచ్చుకొని కషాయాలు తాగుతూ కూర్చోకండి. ధ్యానమే. మనోస్థైర్యాన్ని, మానసిక ప్రశాంతతని ఇచ్చేదే తమలపాకు. ఈ తమలపాకు కూడా దేశీ తమలపాకు వాడాలి. అంటే తమలపాకులో రకరకాలు ఉన్నాయి. మన దేశీ తమలపాకు ఎలా ఉంటుందంటే కొంచెం ముదురు రంగులో బాగా షైనింగ్ ఉంటుంది, ముదురు రంగులో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు దేశీ తమలపాకు అంటే వాళ్ళు ఇస్తారు. పంటి సమస్యలకి, ఇప్పుడు పంటి సమస్య వస్తే మనం లక్షలు ఖర్చు పెడతాం డెంటిస్ట్ దగ్గర. ఏం అవసరం లేదంట. కానుగ పుల్ల ఉంటుంది కదా, గానుగ పుల్ల అంటారు, కానుగ చెట్లు అంటారు. ఆ పుల్లతో రోజు కనీసం కొన్ని రోజుల పాటు కనుక పళ్ళు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే సో పంటి సమస్యలన్నీ పోతాయి. తర్వాత చర్మానికి సంబంధించి కొంతమంది ఎలర్జీస్తో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకు వచ్చేసి డైలీ 2 వేపాకు ఉంటాయి కదా, వేప చెట్టు ఉంటే ఉదయాన్నే లేవగానే అదే అంటారు కదా, ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతుంటే మేకలు తినే మనిషి మంచం ఎక్కుతున్నాడు అన్నాడు ఒక మహానుభావుడు. ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతుంటే మేకలు తినే మనిషి మంచం ఎక్కుతున్నాడంట. సో చూడండి, అవేమో చక్కగా ప్రకృతిలో ఆకులన్నీ తీసి ఆనందంగా జీవిస్తున్నాయి. ఈ వేపాకు యొక్క గొప్పతనం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎటువంటి ఇంప్యూరిటీస్ అయినా క్లీన్ చేస్తుంది. స్కిన్ డిసీజెస్ కానీ డైలీ మీరు ఏం చేస్తారంటే కషాయం తాగటం ఇష్టం లేకపోతే మన ఇంటి ఎదురు వేప చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు లేతవి ఉంటాయి కదా, 4-5 ఆకులు తీసుకొని నవలండి. బ్రష్ చేశాక ఎంటీ స్టమక్తో 4-5 ఆకులు నవలండి అప్పుడప్పుడు. డైలీ నవిలినా కూడా ఇంకా మంచిదే. సో ఇది సంగతి ఈరోజు ఆరోగ్య సూత్రాలు. అట్లాగే ఇంకో మరికొన్ని ఒక 5 ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకొని సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? రేపు ఇది చెప్పమంటారు. షుగర్ లేని వాళ్ళు ఆ వేపాకు రోజు నమిలితే షుగర్ లెవెల్స్ పడిపోతాయి అన్నారు కదా సార్, అమ్మా తినచ్చా? ఇప్పుడు నేను ఒకటే చెప్పేది, ఈ సృష్టిలో 100 రకాల సైంటిస్టులు ఉన్నారు, 100 రకాల గురువులు ఉన్నారు, 100 రకాల ఇట్లా స్పీచ్లు ఇచ్చే ఉన్నారు. మనం ఏది చెప్పినా కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. వేపాకు తాగితే షుగర్ లెవెల్స్ పెరిగితే ఎవరు అమ్మ చెప్పిన ఆయన నెంబర్ నాకు పెట్టండి. పెరగటం కాదు, పడిపోతాయేమో లేని వాళ్ళకి అదే, రోజు. వేపాకు మంచిది తల్లి. ఎనగొట్లు ఇయ్యేగమ్మ వాడింది, ఇవన్నీ ఎక్కడున్నాయి? పొద్దున్నే మరి లేకుండా లేని వాళ్ళు కూడా తినచ్చు. పొద్దున్నే లేవగానే వేపలతో బ్రష్ చేసేవాళ్ళు, ఓకే, అవునవును, ఒకరోజు అవును. కానుగ పుల్లతో బ్రష్ చేసేవాళ్ళు, ఒకరోజు మామిడి పుల్లతో బ్రష్ చేసేవాళ్ళు. ఈ బ్రష్లు ఇదంతా కల్చర్ ఇప్పుడు వచ్చింది, కానీ వెనకట్లో ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళాలి అసలు? మా తాతల కాలం చూసుకుంటేనే చాలు. సో అదన్నీ వేపాకు వాడటం అనేది మంచిదే, దానివల్ల ఎటువంటి ఇది కూడా రాదు. వాళ్ళు ఎవరో చెబుతారు, మన మైండ్లో అదే ఫీడ్ అయితే మనకి ఏదైతే ఫీడ్ అయితే అదే జరిగిద్ది అక్కడ. సో కాబట్టి వేపాకు అనేది ఆరోగ్యానికి చాలా విశిష్టమైన పాత్ర పోషించిద్ది. ఓకేనా? సో ఇది కషాయాలు. సో మీకు వీటిలో ఏదైనా సమస్యలు ఉంటే డైలీ కషాయం తాగితే మంచిది. సమస్య ఉన్నా లేకపోయినా ఇవన్నీ డైలీ రోజుకి వీక్లీ 7 days కదా, టీ కాఫీలు పక్కన పెట్టి ఈ న్యాచురల్గా కనుక ఈ కషాయాలు తీసుకుంటా ఉంటే మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అట్లాగే ఇప్పుడు డైలీ మనం లైఫ్లో ఇప్పుడు ఇంట్లో తల్లి పాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లి చేసే వంటను బట్టి, తల్లి ఉండే డిసిప్లిన్ బట్టి ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. తండ్రి ముందు బయటికి వెళ్తాడు, కష్టపడి పని చేసుకుని 4 రూపాయలు తీసుకొస్తాడు. కానీ తల్లి పాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీలో. పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలి, ఏ ఫుడ్లో పోషక విలువలు ఉన్నాయి, అవన్నీ కూడా తల్లి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకందరికి అలవాటైంది రైస్ తినండి, కానీ వైట్ అనేది మానేసేయండి. వైట్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇప్పుడు చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరిగింది, ఎక్కువ మంది కూడా హెల్త్ మీద దృష్టి పెట్టి వీటన్నిటి చాలా వరకు తగ్గించేస్తున్నారు. సో కాబట్టి రైస్ తినాలనుకుంటే వైట్ అనేది పక్కన పెట్టి బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం అంటారు. ముడి బియ్యం అనేది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ముడి బియ్యంలో విటమిన్ B12 అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే రైస్ని మిల్లులో వేసి ఆడిచ్చి ఆ తౌడంతా బయటేసేసి ఆ వైట్ రైస్ మనకు సప్లై చేస్తున్నారు, ఈ తౌడంతా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంది.
ఒక 100 ml ఫారిన్ అమెరికాలో $20 అంట తౌడు. ఒక 100 ml తౌడు అమెరికాలో $20 అంట. దాన్ని లిక్విడ్ చేసుకొని వాళ్ళు తాగుతున్నారు. అట్లాగే అన్నం ఉడికించిన పైన గంజి వస్తుంది. ఎంత హెల్త్కి ఎంత మంచిదండి. వెనకట్లో గంజి తాగేవాళ్ళు. ఇప్పుడు అమెరికాలో ఈ బాటిల్స్ పోల్చుకొని $50 ఒక గంజి బాటిల్ $50 అక్కడ. సో కాబట్టి చిన్న చిన్న మనకి తెలిసిన ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్ కాదు, మనందరికీ తెలిసిందే. సో కాబట్టి అటువంటి నెగ్లెక్ట్ చేయొద్దు. ఆహారం తినేవాళ్ళు ఈ రోజు నుంచి పూర్తిగా వైట్ అనేది అసలు పక్కన పెట్టేయండి. ఇడ్లీలు కానీ ఇవన్నీ వైట్ అనేది మన ఫుడ్లో రాకూడదు. ఎక్కువ ఈ ముడి బియ్యం ఇలాంటివి తినాలి. తిన్నప్పుడే పూర్తిగా మన శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ అందుతాయి. సో ముడి బియ్యంతో పాటు సిరిధాన్యాలు ఇది ఒక్కటి రాసుకోండి, ఇంకా సెషన్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఒక టాపిక్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సిరిధాన్యాల్లో మనకు మొత్తం ఐదు రకాలు ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి కొర్రలు, రెండోది అరికలు. ఏది వాడితే దేనికి ఉపయోగం అనేది నేను చెబుతాను మీకు. కొర్రలు, అరికలు, ఊదలు, సామెలు, అండుకొర్రలు. ఫాస్ట్గా ఏం చెప్పట్లేదుగా, స్లోగానే ఉన్నానా? ఏమన్నా ఫాస్ట్గా వెళ్తుందా? గీతా మేడం, గౌతమి మేడం లాస్ట్ స్లోగానే సార్ ఉన్నాను సార్. ఫాస్ట్ చెప్తున్నానా? లాస్ట్ ఏంటి సార్ అది? అండుకొర్ర సామెలు, అండుకొర్రలు. సామెలు. అండుకొర్ర. కొర్రలు, అరికలు, ఊదలు, సామెలు, అండుకొర్రలు. సో వీటిలో ఏది వాడితే మనకి శరీరానికి ఏమి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. కొర్రలు తినే వాళ్ళకి నరాల బలహీనత పోతుంది, నరాల్లో శక్తి వస్తుంది, మానసికంగా దృఢత్వం పెరిగిద్ది, ఆర్థరైటిస్ పోతుంది, మూర్ఛ రోగాలు ఉంటాయి కదా, మూర్ఛ రోగాలు అంటారు, వాటన్నిటికి విరుగుడు కొర్రలు. అరికలు తీసుకుంటే అరికలు రెగ్యులర్గా తినడం వల్ల రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయాబెటీస్, మలబద్ధకం, మంచి నిద్ర వస్తుంది. చాలామందికి నిద్ర సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక టిప్పు నాకు ఇప్పుడు సడన్గా ఇన్స్టాంట్ గుర్తొచ్చింది. గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు వాటిని కొంచెం లైట్గా దోరగా వేయించి వాటి స్మెల్ చూడండి, వితిన్ సెకండ్స్లో పడుకుంటారు. ఏ మొత్తం ట్యాబ్లెట్లు కూడా అవసరంలా. చాలామంది ఇప్పుడు మీకు మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి అవి అవసరం ఉండవు. జనరల్గా టిప్ చెప్తున్నా, ఎవరైనా మనకి ఫ్యామిలీస్లో బాధపడే శివ సార్ వాయిస్ రావట్లేదు. సార్ వాయిస్ శివ గారు అంతరాయానికి చింతించవలసిందిగా కోరుకుంటున్నాం. కొంచెం డిస్కనెక్ట్ అయ్యాం, సారీ. యా, గౌతమి మేడం ఉన్నారా? ఉన్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అవుతుంది, రైట్. సో అరికలు గురించి రాసుకున్నారు కదా. రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయాబెటీస్, మలబద్ధకం, ఇవన్నీ కూడా పోవాలంటే అరికలు తినాలి. మీకు ఇవన్నీ కొద్దిగా భారంగా అనిపించచ్చు మనసులో, ఈయనేంది ఇవన్నీ చదువుతున్నారు, ఇవన్నీ యాడ్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తానికి టైం లేదని. దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది, అది కూడా చెప్తా.
అది చెప్పి ఫినిష్ చేస్తా. ఒక 2 minutes లో అయిపోతుంది. ఓదలు తర్వాత నెక్స్ట్ ఓదలు. పెన్ను 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 ఓదలు తినటం వల్ల ఇవన్నీ అంటే మన రైస్ ఎలా వండుకుంటామంటే ఇవి కూడా అలా వండుకోవటమే అండి. మీ అందరికీ ఐడియా ఉంటుంది. లివరు, కిడ్నీ, ఓదలు తినటం వల్ల లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, కొలెస్ట్రాల్ మొత్తం కొలెస్ట్రాల్ కంప్లీట్ గా తగ్గిపోద్ది. కామెర్లు, జాండీస్ అంటారు కదా, సో అది కూడా తగ్గిపోద్ది. నెక్స్ట్ ఓదలు అయిపోయింది. సామెలు తినటం వల్ల అండాశయం సమస్యలు, అట్లాగే మగవాళ్ళకి ఇప్పుడు రీసెంట్ గా ఈ పని ఒత్తిడి వల్ల కానీ టెన్షన్స్ వల్ల కానీ ఈ వీర్య కణాల సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటికీ రెక్టిఫై చేసేది సామెలండి. అండాశయానికి ఆడవాళ్ళకు గర్భాశయానికి సంబంధించినవి, అట్లాగే పీసీఓడి సమస్యలు, సంతానం లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా సామెలు తినటం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉంటాయి సామెల వల్ల. తర్వాత అండుకొరలు, ఇది కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండుకొరలు తినటం వల్ల జీర్ణాశయ సమస్యలు, ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్, కంటి సమస్యలు ఇవన్నీ కూడా అంటుకొరల వల్ల పోతాయి. మీరు ఇన్ని చెప్పారు కదా, ఇవన్నీ యాడ్ ఫాలో చేయాలని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా నేనే చెబుతా చిట్కా. మీరు ఏది మానుకోవద్దు, అన్ని ఆనందంగా హ్యాపీగా తినండి. అయితే ఒకరోజు ముడి బియ్యం తినండి. సోమవారం రోజుకి 7 రోజులు కదా, మండే ముడి బియ్యం తినండి. ట్యూస్డే వచ్చేసి కొరలు వండుకోండి. థర్స్డే వచ్చేసి అరికలు ఓదలు వండుకోండి. ఓకేనా? ఫ్రైడే వచ్చేసి సామెలు వండుకోండి. సాటర్డే వచ్చేసి అండుకొరలు వండుకోండి. 6 days 6 items అయిపోయింది. సండే ఫ్యామిలీతో మంచి బిర్యానీ తినండి, వెజిటేబుల్ బిర్యానీ. వైట్ రైస్, మీకే బాస్మతి రైస్ కావాలంటే అంటే జీవితాన్ని అన్ని ఆనందించాలమ్మా, ఎక్కడా స్టాప్ అవ్వద్దు. కాకపోతే మన శరీరం కోసం 6 రోజులు జాగ్రత్త పడదాం. ఒకరోజు మీరు ఇంట్లో పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి అలా నోరు కట్టేసుకోవడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని కూడా ఒక రైట్ వేలో ఆ ఐటెం చేసుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, కుటుంబం ఆరోగ్యం ఉంటుంది, పిల్లలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి డబ్బుల గురించి ఆలోచించొద్దు. చాలా మంది ఇంత కాస్ట్ అనుకుంటారు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 3 లక్షలు అవుతుంది చిన్న వాటికి బిల్లు. మా మదర్ హాస్పిటల్లో ఉంటే నాకు 2.5 లక్షలు అయినాయి 5 daysకి. 2.5 లక్షలు పెడితే నాకు జీవితాంతం కొరలు వస్తాయి, సాములు వస్తాయి, ఓదలు వస్తాయి. కాబట్టి ఆ వేలో ఆలోచించండి. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, బయట ఎక్కడా లేదు. మన జాగ్రత్తను బట్టి మన మన నిత్య జీవితంలో తీసుకునే మన ప్రణాళిక బట్టి మన ఆయుష్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది ఈరోజు ఆరోగ్య చిట్కాలు. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏదైనా స్పీడ్గా యూట్యూబ్ లో అప్లోడ్ చేయరా సార్? రాసుకోవడం అవ్వలేదు. వస్తుందమ్మా, పంపిస్తాము. నేను ఏదైనా ఫాస్ట్గా మాట్లాడుంటే క్షమించాలి. థ్యాంక్ యూ.